హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాల దాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అత్యధికంగా 200 నుంచి 300 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, నిర్మల్, కరీంనగర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది రానున్నటువంటి 24 గంటల పాటు. ఇక ఆ తర్వాత మధ్య తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. మియాపూర్, అల్వాల్, నిజాంపేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఆదిబట్ల, గట్కేసర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే తెలంగాణలో 50 నుంచి 60 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. స్టే అలర్ట్. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విస్తరించాయి. ఉత్తర తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. దాదాపుగా ఆగస్టు 31 వరకు కూడా ఇదే విధంగా వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాంధ్రలో తేలికపాటి జల్లులుంటాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ.